హాయ్ గైస్, మీరు ఒక టెక్నాలజీలో కెరీర్ స్టార్ట్ చేయని ఆలోచిస్తున్నారా? ఒక జాబ్ ఉంది. అది యాప్స్ని, వెబ్సైట్స్ని పర్ఫెక్ట్గా చేసి యూజర్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. గెస్ వాట్ ఇట్ ఈస్? సాఫ్ట్వేర్ టెస్టింగ్. లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. స్టెప్ బై స్టెప్ సూపర్ సింపుల్గా చెప్తాను. మనం ఒక టేస్టీ డిష్ చేస్తున్న టైంలో వండించడానికి ముందు కొంచెం టేస్ట్ చూస్తాం కదా, అప్పుడే తెలుస్తుంది ఉప్పు తక్కువైందా, కారం ఎక్కువైందా అని. అలాగే సాఫ్ట్వేర్ని అంటే వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ని లాంచ్ చేయడానికి ముందు టెస్ట్ చేసే ప్రాసెస్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు. గోల్ ఏంటి? సో ప్రోడక్ట్ని రిలీజ్ చేసే ముందు బగ్స్ని ఐడెంటిఫై చేయటం, యూజర్స్కి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం, కంపెనీస్ క్రెడిబిలిటీని మెయింటైన్ చేయటం, ఇది వాళ్ళ మెయిన్ పని అనమాట. టెస్టింగ్ అంటే జస్ట్ స్టెప్స్ కాదు బ్రో, ఇట్స్ అ బ్యాక్ బోన్. ప్రొడక్షన్ క్వాలిటీ, బగ్స్ని ముందుగా కనిపెడితే సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వకుండా ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్, యాప్ ఈజీగా స్మూత్గా పనిచేస్తుంది. బిజినెస్ వాల్యూ, బగ్స్ వల్ల కంపెనీస్కి లాసెస్ వస్తాయి, టెస్టింగ్ వల్ల దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఫినాన్స్, హెల్త్ కేర్ యాప్స్లో సేఫ్టీ ఈజ్ మస్ట్. టెస్టర్స్కి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో బిగినర్గా ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ని ఫాస్ట్గా టెస్ట్ చేయడం, యూఐని, ఫీచర్ని, బిహేవియర్ని మాన్యువల్గా అబ్జర్వ్ చేయటం. ఏ స్కిల్స్ కావాలి? అబ్జర్వేషన్, ఎంపతి విత్ ద యూజర్స్, అటెన్షన్ టు డీటెయిల్, ఇవి కావాలి అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో మీరు ఈ టూల్స్ యూస్ చేయడం నేర్చుకోవాలి. అవి జీరా, ఇది వచ్చేసరికి బగ్స్ ట్రాక్ చేయడం కోసం, పోస్ట్మ్యాన్ ఏపీఐ టెస్టింగ్ కోసం, ఎస్క్యూఎల్ బ్యాక్ అండ్ డేటాబేస్ని చెక్ చేయటం, యాప్స్ మధ్య కమ్యూనికేషన్ని ఏపీఐ ద్వారా టెస్ట్ చేయడం సూపర్ ఇంపార్టెంట్. మాన్యువల్ టెస్టింగ్ తర్వాత టైమ్ అండ్ ప్రొడక్టివిటీకి ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్ ద కీ. రిపీట్ అయ్యే టెస్ట్ కేసెస్ని ఆటోమేషన్ ద్వారా ఫాస్ట్గా చేయొచ్చు. యూ నీడ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, జావా ఆర్ పైథాన్. సెలీనియం వెబ్ డ్రైవర్ మోస్ట్ పాపులర్ టూల్ టు ఆటోమేట్ బ్రౌజర్స్. టెస్ట్ కేసెస్ని ఆటోమేట్ చేయడం వల్ల టైం సేవ్ చేయొచ్చు, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ మీకు బేస్ స్ట్రాంగ్ అయిపోతే యూ కెన్ చూస్ యువర్ స్పెషలైజేషన్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, స్పీడ్ని మెజర్ చేయటం, సెక్యూరిటీ టెస్టింగ్, హ్యాకర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయటం, మొబైల్ టెస్టింగ్, యాప్స్ రెస్పాన్సివ్నెస్, సిఐసిడి అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ రిలీజ్ పైప్లైన్ అండర్స్టాండింగ్ని అర్థం చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరియర్కి హ్యూజ్ గ్రోత్ ఉంటుంది. స్టార్టింగ్ రోల్స్లో వచ్చేసరికి జూనియర్ క్యూఏ ఇంజనీర్, టెస్ట్ అనలిస్ట్తో ఉంటుంది. సో గ్రోత్ పాత్ ఎలా ఉంటుంది అంటే, వన్స్ జూనియర్ లెవెల్ అయిపోయిన తర్వాత యూ విల్ గో టు ద సీనియర్ క్యూఏ లీడ్, ఈ విధంగా ఉంటుంది. లేటర్ ద టెస్ట్ మేనేజర్ కింద కూడా వెళ్తారు. మరి ఇంత చేసినప్పుడు శాలరీ ఇంపార్టెంట్ కదా. సో ఫ్రెషర్కి అప్రాక్సిమేట్లీ 2.5 lakhs నుంచి 5 lakhs పర్ యానం ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో శాలరీ అండ్ ఆపర్చునిటీస్ బోత్ ఇంక్రీజ్ అవుతాయి. వచ్చిందని టెస్టర్స్కి ప్లేస్ లేదు అనుకుంటున్నారా? నో బ్రో, టెస్టింగ్ని ఫాస్ట్ చేయొచ్చు, కానీ హ్యూమన్ టెస్టర్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఎమోషనల్ అండర్స్టాండింగ్, అన్ప్రెడిక్టబుల్ రియల్ వరల్డ్ సినారియోస్, క్రియేటివ్ థింకింగ్ అండ్ ఎంపతి. మనం చేసే డెసిషన్స్కి, టెస్ట్ ప్లానింగ్కి, యూజర్ ఎంపతికి ఏ ఆల్టర్నేటివ్ లేదు. సో గాయస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే చాలా రివార్డింగ్ కెరియర్. మీ పేషెన్స్, అబ్జర్వేషన్, ఎంపతి అండ్ లాజికల్ థింకింగ్ని యూస్ చేయండి అండ్ యూ విల్ షైన్ ఇన్ దిస్ ఫీల్డ్. స్టార్ట్ విత్ మాన్యువల్ టెస్టింగ్, learn the tools, go for automation, pick your specialization. Remember, every expert was once a beginner and tech world needs dedicated, quality focused professionals like you. All the best for your journey in software testing. Let's build better software together. Like, share and subscribe if you found this helpful. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు టెస్టింగ్ ఫీల్డ్లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి.